జిల్లా గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. సొసైటీ కమిటీ, బ్యాంక్ అధికారులు కలిసి కుమ్మక్కై 9 కోట్ల మేర కార్మికుల సొమ్ము గోల్మాల్ చేశారు. సాక్షాత్తు సొసైటీ గుమస్తానే అవినీతి జరిగినట్లు వాపోవడం విశేషం. ఇక ఈ కుంభకోణాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సిఐడి విచారణ కోరుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్మికులకు భరోసా ఇచ్చారు. అంటే ఒకటి జీతాలు పెట్టి 6 లక్షలు వచ్చింది, 10 లక్షలు వచ్చింది, 5 లక్షలు. మీరు ఎంత వాడుకున్నారు అందులో? నలుగురు అంటే ఎంత అమౌంట్? 40 అంటే అది షేర్ క్యాపిటల్ అయిపోతే 30 లక్షలు. 30 లక్షలు మీరు వాడుకున్నారు. ఆగమ్మా, మీరు ఆగండి. ధనలక్ష్మి మిగతా పేరు తీసుకుంటాం. దాదాపు ఆవిడ ఒక 30 లక్షలు. 19 మంది అంటే 19 మంది అంటే ఎంత? కనీసం 1,90 లక్షలు. ఆవిడ 1,90 లక్షలు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన కార్మికుడి పేరు మీద 10 లక్షల మేరకు రుణాలు తీసుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఇక ఈ కుంభకోణంలో అధికారులతో పాటు వైసీపీ నేతల పాత్ర ఉందంటూ సభ్యులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘ కార్మికులు 93 మంది మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా ఏర్పడ్డారు. ఈ సొసైటీకి వైసీపీ సానుభూతి పరురాలైన ధనాల లక్ష్మి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. సొసైటీలోని సభ్యులకు తెలియకుండా 2022 సంవత్సరంలో సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరి పేరు మీద 5 నుంచి 10 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. గత నెల ఫిబ్రవరిలో 56 మంది కార్మికుల జీతాల నుంచి బ్యాంక్ లోన్ పేరు మీద నగదు కోత విధించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సభ్యులు సొసైటీ గుమస్తాను ప్రశ్నించడంతో అతడు పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కార్మికులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఆశ్రయించారు. 1,90 లక్షలు. ఆవిడ 1,90 లక్షలు. 4 రోజులు మీరు వాడుకున్నారు. మిగతా అమ్మాయి వాడుకుంది. వీళ్ళకి ఏ పాపం తెలియదు. వీళ్ళ జీతాలు కట్ అవుతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి పెట్టుకున్నట్టు కూడా తెలియదు. 20 మొత్తం ఒక్కొక్కళ్ళ పేరు మీ ఎంత? ఈ భారీ అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రాము పోలీసులకు సూచించారు. ఈ కుంభకోణాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సిఐడి ఎంక్వైరీ కోరుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే ఈ భారీ మోసం విషయంలో జోక్యం చేసుకుని తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉంటే జరిగిన కుంభకోణం వాస్తవమే అని సొసైటీ గుమస్తా రాజు ఒప్పుకోగా ఇక సభ్యులు సొమ్ము వ్యవహారం అంతా కూడా అధ్యక్షురాలు లక్ష్మి అలాగే కమిటీ సభ్యులకే తెలుసని బహిరంగంగా ఒప్పుకోవడం విశేషం. గుడివాడలో వెలుగు చూసిన భారీ స్కామ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. లక్ష్మీ దుర్గ కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో భారీ కుంభకోణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 93 మంది సభ్యులకు సంబంధించిన 9 కోట్ల రూపాయలు కార్మికుల సొమ్ము గోల్మాల్ చేశారని తెలుస్తుంది. అయితే ఇది ఏదైతే వాళ్ళ శాలరీస్ నుంచి దాదాపు అంటే పోయిన నెల చూస్తే కనుక వాళ్ళ శాలరీస్ నుంచి ఒకసారిగా డబ్బులు కట్ అవుతుంటే ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళంతా కూడా ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడ్డారు. ఇది దాదాపు 2022లో ఈ కుంభకోణం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే 2022లో అప్పటి వైసీపీ సభ్యురాలు ఎవరైతే కమిటీ అధ్యక్షురాలుగా ఉందో ధనాల లక్ష్మి ఆమె సొసైటీలో కొంతమంది అధికారులు మొత్తం కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డట్టు ప్రాథమిక దర్యాప్తు తేలుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తం కూడా ఈ వ్యవహారం కూడా వీళ్ళ శాలరీస్ నుంచి ఏదైతే మున్సిపల్ ఎంప్లాయీస్ శాలరీస్ నుంచి ఒకసారిగా జీతాలు కట్ అవ్వడంతో మొత్తం కూడా ఈ కుంభకోణం సంబంధించి వెలుగులోకి వచ్చింది. దీంతో వీళ్ళంతా కూడా ఒకసారిగా ఆ సొసైటీని ఆశ్రయించడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. అయితే వెనిగండ్ల రాము వెంటనే ఈ సమస్యని సొసైటీ అధికారుల దగ్గర తీసుకెళ్లి మొత్తం కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అక్కడ నిజాలు తెలుసుకున్నారు. అయితే అక్కడ ఎవరైతే అక్కడ పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి అయితే నేను దీంట్లో 40 లక్షల వరకు వాడుకున్నానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. మిగిలిన డబ్బులు అయితే తనకు తెలియదని చెప్పి ఆ మొత్తం వ్యవహారం కూడా ఎవరైతే అధ్యక్షురాలు ఉన్నారో ధనాల లక్ష్మి ఆంకే తెలుసు అని చెప్పి కూడా ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలంటూ కూడా
వెనుగల రాము ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీళ్ళకి సంబంధించిన ఏదైతే కాగితాలు ఉన్నాయో వీళ్ళు మేము ఎటువంటి లోన్ తీసుకోలేదు, ఎటువంటి రుణాలు తీసుకోలేదు అని చెప్పి ఆ సొసైటీలో వీళ్ళు ఎఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా చాలా భద్రంగా ఉంటారని చెప్పి కూడా ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళందరూ కూడా వెనుగల రామును కోరారు. అయితే వెనుగల రాము బ్యాంక్ అధికారులకి అలాగే స్థానిక పోలీసులకు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే వీళ్ళకి సంబంధించిన కాగితాలన్నీ కూడా ఈ మిస్యూజ్ కాకుండా మొత్తం చాలా జాగ్రత్తగా వాటన్నిటిని కాపాడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పారు. అలాగే అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా స్థానిక పోలీసులు కూడా వెనుగల రాము చెప్పిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల వైసీపీ నాయకులు ఇటువంటి కుంభకోణాలు బయటపడటంతో దానికి సంబంధించిన కాగితాలన్నింటినీ తగలబెడతాం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాటన్నింటిని కూడా కాపాడాల్సిన పరిస్థితి అక్కడ స్థానిక పోలీసులు అలాగే అక్కడ అధికారులు ఉందని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ జరిగిన వ్యవహారం దాదాపు 93 మంది దగ్గర నుంచి మొత్తం కూడా రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది పెట్టకుండా. అంటే వీళ్ళెవరికి కూడా ఈ సభ్యులు ఎవరికి కూడా తెలియకుండా దాదాపు 93 మంది దగ్గర నుంచి దాదాపు 9 కోట్ల మేర ఈ రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి కూడా సమగ్ర విచారణ జరపాలి. ఏదైతే మంత్రి లోకేష్ కలిసి దీని మీద సిఐడి దర్యాప్తు చేపిస్తారని కూడా వెనుగల రాము అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ పూర్ణ. చాలా దుర్మార్గంగా అంటే ఎంప్లాయీస్ కూడా తెలియకుండా వాళ్ళ పేరు మీద ఎంత లోన్ వస్తుందో అంత లోన్ తీసేసుకుని వాళ్ళ పేర్లు అనేవి బయట వాళ్ళు కనీసం సంతకాలు కూడా పెట్టలేదు. వాళ్ళకి ఎక్కడ ఐడియా కూడా లేదు. సడన్గా ఈ రోజు వచ్చి లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి డిమాండ్ నోటీసులు వస్తుంటే వాళ్ళకి అర్థం కాక ఇన్ని రోజులు కూర్చుని ఉన్నారు. ఇన్ని రోజులు కూర్చుని ఉంటే ఎందుకు వస్తున్నాయని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి అడిగితే ఆ బ్యాంక్ దగ్గరేమో ఆ బ్యాంక్కి లోన్స్ వీళ్ళకి రకరకాల కథలు చెప్పారు. చాలా కథలు చెప్పారు ఎంప్లాయీస్కి అయితే కనుక. ఎందుకంటే వాళ్ళ సంతకాలు కూడా తీసుకోలేదు. కనీసం ఏ మాత్రం వాళ్ళకి ఐడియా కూడా లేదు. వాళ్ళ పేరు మీద లోన్ ఉన్నట్టు కూడా రోజు రోడ్లు ఉడిచి రకరకాల కష్టాలు పడి దీంట్లోంచి చాలా కష్టపడే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల దగ్గర ఇంత పెద్ద స్కామ్ అంటే అసలు మామూలు విషయం కాదండి. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అనేది చాలా బాధేస్తా ఉంది. రేపేళ్ళలో లోకేష్ గారిని కూడా కలిసి దీని మీద గట్టిగా మా సిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొత్తం అంతా బయటకు లాగుతాం. ఈ వైసీపీ కాలంలో జరిగిన దుర్మార్గాలు మొత్తం బయటకు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇలాగే ఈ పెద్ద స్కామ్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే ఈ సొసైటీ ప్రెసిడెంట్ ధనాల లక్ష్మి మరియు గుమస్తా రాజులను విచారించి వారు ఏదైతే చేశారో ఈ అమౌంట్లను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారో అన్నిటిదా నిగ్గు తేల్చాలని, అదేవిధంగా మాకు గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు సందర్శించి ఈ విషయంపై స్పందించి మాకు తగు న్యాయం చేస్తున్నారు. ఈ వర్కర్స్ అందరికీ న్యాయం జరగాలని సత్వరంగా ఈ విషయం మీద విచారణ చేపట్టాలని మీడియా ముఖంగా కోరుతూ ధన్యవాదాలు. మాకు మొన్న 2వ నెలలో శాలరీలో పడినప్పుడు 26 మంది శాలరీ ముందుకు వెళ్ళినందుకు ఈ స్కామ్ అనేది బయటపడింది. లేకపోతే ఇప్పటికీ బయటపడేది కాదు. అసలు కటింగ్ పెట్టారండి జీతంలో. కమిషనర్ గారి దగ్గర నుండి వచ్చిందండి మాకు ఆ లెటర్. అప్పుడు మాకు తెలిసి అందరినీ మన వాళ్ళందరూ చెప్పి ఇది ఇలా జరుగుతుంది కాబట్టి ఏం చేద్దామని చెప్పి అందరూ ఆలోచించుకుని ఈ రకంగా మేము ఒక ఊకుమ్మడిగా సార్ గారి దగ్గరికి వెళ్ళాము.